everyone, welcome back to my channel Makeup by Shravs. I hope you all are doing well and andaru safe ga healthy ga unnaru anukuntunnanu. So ఇవాళ వీడియో వచ్చేసి ఇట్స్ అండ్ ఫుల్ ఆన్ రివ్యూ ఆఫ్ మినిమలిస్ట్ ప్రోడక్ట్స్ అనమాట. సో ఈ వీడియోలో నేను ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను అబౌట్ మినిమలిస్ట్ ప్రోడక్ట్స్. సో as you know, నేను లాస్ట్ హాల్ వీడియోలో ఐవ్ గాట్ సమ్ మినిమలిస్ట్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్. ఒకవేళ మీరు హాల్ వీడియో చూడకపోతే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ చేస్తాను. ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ డెఫినెట్లీ గో అండ్ వాచ్ ఇట్ అవుట్. సో నేను ఈ ప్రోడక్ట్స్ యూజ్ చేయబట్టి 1 month 10 days అట్లా అవుతుంది అనమాట. సో 1 month కంప్లీట్ గా అండ్ ఎక్స్ట్రా 10 days కూడా యూజ్ చేశాను. సో ఐ హ్యావ్ ఎ గుడ్ ఐడియా అబౌట్ దిస్ ప్రోడక్ట్. సో ఇవి ఎలా పనిచేస్తాయి, ఏ స్కిన్ టోన్ మీద పనిచేస్తాయి, ఏ ప్రాబ్లమేటిక్ ఏరియా మీద పనిచేస్తాయి, ఈ 3 products అనేటిది ఐ హ్యావ్ ఎ గుడ్ ఐడియా అనమాట. సో ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ దెన్ ప్లీజ్ కీప్ ఆన్ వాచింగ్. ఎవరికైనా ఈ లుక్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం యూ కెన్ చెక్ దిస్ లుక్ ఆన్ మై ఇన్స్టాగ్రామ్. సో ఎవ్రీ వెనస్డే నేను ఇన్స్టాగ్రామ్ లో ఒక లుక్ అనేది పోస్ట్ చేస్తాను. సో మీకు ఇన్స్టాలో కనిపించిన లుక్స్ యూట్యూబ్ లో కనిపించాయి అండ్ యూట్యూబ్ లో కనిపించిన లుక్స్ ఇన్స్టాలో కనిపించాయి. ఒకవేళ మీకు స్టెప్ బై స్టెప్ ఐ మీన్ ఇన్ డీటెయిల్ గా లుక్స్ కావాలనుకుంటే యూ కెన్ get looks from makeup looks from here. లేదు మాకు బ్యాక్గ్రౌండ్ మార్క్స్ అవసరం లేదు, అంత పెద్ద ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు, జస్ట్ మేకప్ ఎలా ఐ మీన్ ఐ మేకప్ కానీ బేస్ కానీ ఎలా చేసుకుంటారో చెప్పేసి చాలు అనుకుంటే యూ మస్ట్ ఫాలో ఆన్ మై ఇన్స్టాగ్రామ్ అనమాట. సో ఇన్స్టాగ్రామ్ ఐడియా వచ్చేసి మేకప్ బై శ్రావ్స్. అండ్ ఆల్సో ఇంకా ఎవరైనా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనుకుంటే దెన్ ప్లీజ్ టేక్ ఏ మూమెంట్ అండ్ హిట్ దట్ సబ్స్క్రైబ్ బటన్ అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఇచ్చండి. ఇట్ మీన్స్ ఏ లాట్ టు మీ. సో వితౌట్ ఎనీ ఫర్దర్ ado, let's get into the video. Desperate to feel more alive. సో ఈ మినిమలిస్ట్ ప్రోడక్ట్స్ ఫుల్ రివ్యూకి వెళ్ళబోయే ముందు మినిమలిస్ట్ గురించి టైనీ బిట్ ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే కొంతమందికి ఐడియా ఉండొచ్చు ఉండకపోవచ్చు అబౌట్ దిస్ బ్రాండ్. సో అందుకని చెప్పేసి సో మినిమలిస్ట్ ఈజ్ అండ్ మేడ్ ఇన్ ఇండియన్ బ్రాండ్ అండి. ఇది మన ఇండియాలోనే ఎగ్జిస్ట్ అయింది అనమాట. సో ఈ బ్రాండ్ వాళ్ళు ఏంటి అంటే దే ఆర్ వెరీ అఫోర్డబుల్ అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళు క్వాలిటీలో కానీ క్వాంటిటీలో కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు, విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్. అండ్ వీళ్ళ ప్రోడక్ట్స్ వచ్చేసి అన్ని అండర్ 600, 700, 1000 లోపలనే మీకు దొరుకుతాయి, కానీ 1000 కంటే ఎక్కువగా ఇప్పటి వరకు అయితే ఏ ప్రోడక్ట్ అయితే లాంచ్ చెయ్యలేదు. అండ్ ఈ బ్రాండ్ లో మోస్ట్ ప్రాబబ్లీ ఆల్ ద ప్రోడక్ట్స్ ఆర్ ఫ్రేగ్రెన్స్ ఫ్రీ అండ్ కొన్ని ప్రోడక్ట్స్ పారాబెన్ ఫ్రీ కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఆల్సో దే ఆర్ వెరీ ట్రాన్స్పరెంట్ టు దేర్ కస్టమర్స్ అండి. ఎందుకంటే వాళ్ళు ప్రోడక్ట్స్ లో ఏ ఇంగ్రీడియంట్స్ అయితే యూస్ చేశారో ఆ ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ అనేది మనకి ఇంగ్రీడియంట్స్ లిస్ట్ లో చాలా క్లియర్ గా మెన్షన్ చేసి ఉంటుంది. అండ్ ఎంత % యూస్ చేశారు అనేది కూడా దే మెన్షన్ చేసి ఉంటుంది అనమాట. సో విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్. సో మినిమలిస్ట్ బ్రాండ్ అనేది మనకి లాస్ట్ సెప్టెంబర్ లో లాంచ్ అయిందండి. దే హ్యావ్ లాంచ్డ్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ లైక్ సీరమ్స్, ఫేస్ సీరమ్స్ తోటి స్టార్ట్ చేశారు వాళ్ళు. అండ్ దే వెంట్ విత్ టోనర్స్ అండ్ ఇప్పుడు ఫేషియల్ ఆయిల్స్ కూడా లాంచ్ చేశారు అనుకుంటాను. అండ్ ఆల్సో మాయిశ్చరైజర్స్ కూడా అండ్ ఫిజికల్ ఎక్స్ఫోలియేటర్స్ కూడా ఉన్నాయన్నమాట ఈ బ్రాండ్ లో మనకి. సో ఏం ప్రొడక్ట్స్ లాంచ్ చేస్తారని చెప్పేసి ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్. ఎందుకంటే ఇట్స్ అవర్ ఇండియన్ బ్రాండ్ అండ్ దే ఆర్ వెరీ ట్రాన్స్పరెంట్ టు దేర్ కస్టమర్స్ అనమాట, విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్. సో అదనమాట సంగతి మినిమలిస్ట్ గురించి. అదే అనమాట కొంచెం టైనీ బిట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో బ్రాండ్ గురించి అయితే చెప్పేశాను. సో విల్ స్టార్ట్ ఆఫ్ విత్ ద ప్రోడక్ట్స్ ఐ హ్యావ్. సో నా టోనర్ అండ్ సీరమ్ అండ్ మాయిశ్చరైజర్ అనమాట. సో ఈ 3 products నేను లాస్ట్ 1 month 10 days నుంచి యూస్ చేస్తున్నాను. సో ఐ విల్ జస్ట్ స్టార్ట్ ఆఫ్ విత్ టోనర్. ఫస్ట్ టోనర్ గురించి కంప్లీట్ ఫుల్ ఇన్ డెప్త్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత దెన్ విల్ మూవ్ ఆన్ విత్ అదర్ 2 products అనమాట. సో టోనర్ వచ్చేసి ఇట్స్ అండ్ మినిమలిస్ట్ PHA 3% ప్లస్ బయోటిక్ టోనర్ అనమాట. అండ్ ఇది మనకి క్వాంటిటీ వచ్చేసి 150 ml క్వాంటిటీ అండ్ ప్రైస్ వచ్చేసి 399 రూపీస్. కానీ మీకు అమెజాన్ లో కానీ నైకాలో కానీ ఆఫర్లో 350కి లేకపోతే 330 రూపీస్కి లేకపోతే 313 రూపీస్కి అట్లా ఆఫర్స్ ఉంటాయి. సో యూ కెన్ డెఫినెట్లీ కొంచెం అట్లీస్ట్ 5% ఆఫ్ వచ్చినా మనకు అది పండగ చేసుకునే టైపే కదా. సో ఫస్ట్ అయితే మనము ఇంగ్రీడియంట్స్ లిస్ట్ గురించి చూద్దాము. దాని తర్వాత ఈ వీడియో ఎండింగ్ లో నేను నా రెగ్యులర్ స్కిన్ కేర్ నేను ఎలా చేశాను, ఎంత క్వాంటిటీలో ఈ ప్రొడక్ట్స్ అనేది యూజ్ చేశానని చెప్పేసి నేను చూపించాను. సో ఫస్ట్ అయితే విల్ టాక్ అబౌట్ ద ఇంగ్రీడియంట్స్. సో దీంట్లో మనకి ఫస్ట్ టోనర్ లో మనకి ఫస్ట్ వచ్చేసి PHA 3% ఉందన్నమాట. సో ఇఫ్ ఎనీవన్ డోంట్ నో వాట్ ఈస్ మీన్ బై PHA is a polyhydroxy acid అన్నమాట. సో PHA helps in repairing through sun damage. So
ఇంతకుముందు లైక్ బిఫోర్ మనకి సన్ డ్యామేజ్ స్కిన్లో ఏదైతే అకర్ అయిందో సో దాన్ని ఈ పిహెచ్ఏ అనేది రిపేర్ చేస్తుంది అనమాట. సో దట్ ఈస్ అబౌట్ పిహెచ్ఏ. అండ్ నెక్స్ట్ ఇక్కడ సో బయోటిక్ అనేది మనకి హెల్తీ బ్యాక్టీరియా టు బ్యాలెన్స్ ద స్కిన్ పిహెచ్ఏ లెవెల్ అండి. సో మన స్కిన్ కి పిహెచ్ఏ లెవెల్ ఉన్న గుడ్ బ్యాక్టీరియా అనేది ప్రొవైడ్ చేస్తుంది టు మెయింటైన్ ద స్కిన్ పిహెచ్ఏ లెవెల్ అనమాట. సో దాట్స్ ఇట్, అంత సింపుల్ గా చెప్పేశాను. అండ్ ఇప్పుడు ఈ టోనర్ మన స్కిన్ కి ఎలా హెల్ప్ఫుల్ అవుతుంది, లేకపోతే ఎలాంటి స్కిన్ టైప్ కి ఈ టోనర్ హెల్ప్ఫుల్ అవుతుంది అనేది చూద్దాము. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఈ టోనర్ మనకి ఓపెన్ పోర్స్ ఏవైతే ఉన్నాయో అవి టైట్నింగ్ చేస్తుంది. సో ఇట్ హెల్ప్స్ ఇన్ టైటన్ అప్ అవర్ పోర్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి పిహెచ్ఏ బ్యాలెన్స్ చేస్తుంది అనమాట మన స్కిన్ లో. అండ్ నెక్స్ట్ ఇట్ జస్ట్ హైడ్రేట్స్ యువర్ స్కిన్ అనమాట. సో మన యునో స్కిన్ మొత్తాన్ని డ్రై చేయకుండా హైడ్రేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఆల్సో దీంట్లో మనకి పిహెచ్ఏ ఉండడం వల్ల ఇట్ ప్రొవైడ్స్ అప్ టు 50% ఆఫ్ ప్రొటెక్షన్ అగెనెస్ట్ యూవీ రేజెస్ అనమాట, విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్. అండ్ ఈ టోనర్ వచ్చేసి ఇట్ కంట్రోల్స్ ఎక్సెస్ ఆయిల్ అండి. మన ఫేస్ మీద ఏదైతే ఎక్సెస్ ఆయిల్ ఉందో అది కంట్రోల్ చేసేస్తుంది. అండ్ ఆల్సో ఇట్ హెల్ప్స్ ఇన్ క్లియరింగ్ అవుట్ అవర్ పోల్స్. మన పోల్స్ లో ఏవైతే డర్ట్ కానివ్వండి ఏదైనా క్లాక్ అయి ఉంటే మాత్రం ఇట్ జస్ట్ గెట్ రెడ్ ఆఫ్ దాట్. అండ్ లాస్ట్ లో వచ్చేసి ఇట్ ఈస్ అన్ ఆయిల్ ఫ్రీ గ్లో అనమాట. సో ఎలాంటి ఆయిల్స్ దీంట్లో ఇంక్లూడ్ కాకపోయినా సరే ఇట్ గివ్స్ యూ దట్ బ్యూటిఫుల్ గ్లో అనమాట. సో దాట్ ఈస్ ద లాస్ట్ థింగ్. అండ్ ఇది ఏ స్కిన్ టైప్ వాళ్ళైనా యూస్ చేయొచ్చు అండి. లైక్ ఆయిల్ స్కిన్ వాళ్ళే కానివ్వండి, సెన్సిటివ్ స్కిన్ వాళ్ళే కానివ్వండి, ఎవరైనా యూస్ చేయొచ్చు. అండ్ ఏజ్ లిమిట్ కూడా ఉందండి. 16+ ఎవరైతే ఉన్నారో దే ఆల్ కెన్ యూస్ మినిమలిస్ట్ ప్రోడక్ట్స్. అండ్ ఫీమేల్సే కావాలండి, మేల్స్ కూడా ఈ ప్రోడక్ట్స్ చాలా బాగా వర్క్ అవుతాయి. అండ్ ఈ టోనర్ వచ్చేసి యూ కెన్ యూజ్ ఎవ్రీ డే, లైక్ ఏఎంఏ కానివ్వండి, పిఎంఏ కానివ్వండి, యూ కెన్ యూజ్ ఇట్ ఎవ్రీ డే అండ్ మార్నింగ్. అండ్ ప్రతిరోజు కూడా ఈ టోనర్ అనేది యూస్ చేయొచ్చు అనమాట. సో దాట్ ఈస్ అబౌట్ ద టోనర్. సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మినిమలిస్ట్ ఆల్ఫా ఆర్బిటన్ సీరం అండి. సో ఇట్స్ అన్ ఆల్ఫా ఆర్బిటన్ 2% ప్లస్ HA 1% అనమాట. సో ఈ సీరం కాస్ట్ వచ్చేసి 549 రూపీస్ అండి. కానీ మనకి ఆఫర్లో 400, 450, 499కి అలా ఆఫర్లలో అమెజాన్లో కానీ నైకాలో కానీ మీకు అవైలబుల్లో దొరుకుతాయి ఆఫర్లో. అండ్ ఆల్సో క్వాంటిటీ వచ్చేసి 30 ml ప్రోడక్ట్ అండి, ఫుల్ సైజ్ ప్రోడక్ట్ అనమాట ఇది. సో ఇట్ లాస్ట్ యూ ఫర్ 2 months ఆరామ్సే ఉంటుంది అనమాట మనకి. సో మీరు మార్నింగ్ ఈవినింగ్ 2 times డైలీ 2 times యూజ్ చేసినా సరే ఈ ప్రోడక్ట్ అనేది మీకు ఆల్మోస్ట్ 1.5 months 2 months వరకు ఈజీగా లాస్ట్ అవుతుంది అనమాట. సో మనకి ఆల్ఫా ఆర్బిటన్ అనేది మనకి ఇక్కడ 2% ఇచ్చింది. వాట్ ఈస్ మీన్ బై ఆల్ఫా అబిటమీ? సో మనకి అది ఈ ఇంగ్రీడియంట్ మనకి స్కిన్ లో ఎలా యూజ్ అవుతుంది అనేది ఐ జస్ట్ గివ్ యూ స్మాల్ ఇన్ఫర్మేషన్. సో ఆల్ఫా అబిటమీ అనేది ఇట్ జస్ట్ ఇంప్రూవ్స్ యువర్ అపియరెన్సీ ఆఫ్ ఏజ్ స్పాట్స్ అనమాట. సో మనకి ఏజ్ స్పాట్స్ ఏవైతే అపియరెన్స్ ఉన్నాయో ఇట్ జస్ట్ వర్క్ ఆన్ దోస్. అండ్ ఆల్సో పోస్ట్ పిగ్మెంటేషన్ ఏదైతే ఉందో ఇట్ వర్క్స్ ఆన్ పోస్ట్ పిగ్మెంటేషన్. సో దాట్ ఈస్ అబౌట్ ఆల్ఫా అబిటమీ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి HA 1% ఉంది. వాట్ ఈస్ మీన్ బై HA? సో HA ఫుల్ ఫామ్ వచ్చేసి ఇట్స్ అన్ హైలరానిక్ యాసిడ్ అనమాట. సో హైలరానిక్ యాసిడ్ హెల్ప్స్ ఇన్ డ్రై స్కిన్. అండ్ ఆల్సో హైలరానిక్ యాసిడ్ రెడ్యూస్ ద అపియరెన్స్ ఆఫ్ ద ఫైన్ లైన్స్. సో మనకి ఫైన్ లైన్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటిని రెడ్యూస్ చేస్తుంది. స్పీడింగ్స్ అప్ ద వూండ్ హీలింగ్ అనమాట. సో మనకి ఫేస్ మీద ఎక్కడైనా ఏదైనా చిన్న దెబ్బ అట్లా తాకడం లేకపోతే గీరకపోవడం అట్లాంటిది ఏమన్నా జరిగింది అనుకోండి, ఆ వూండ్ అనేది అలా ఉండిపోతుంది చూడండి, ఆ స్కార్ అనేది ఉండిపోతుంది కదా. సో హైలరానిక్ యాసిడ్ అనేది దాన్ని హీలింగ్ చేయడానికి కూడా చాలా బాగా యూస్ అవుతుంది అనమాట. సో దాట్ ఈస్ అబౌట్ హైలరానిక్ యాసిడ్. అండ్ మనకి మినిమలిస్ట్ ఏ ప్రోడక్ట్స్ లో కూడా నో ఫ్రేగ్రెన్స్, నో పారాబెన్స్ అండ్ నో ఎసెన్షియల్ ఆయిల్స్ అండ్ నో సల్ఫేట్స్ కూడా అనమాట. సో ఈ ఆల్ఫా బీటన్ సీరం అనేది ఏ స్కిన్ టైప్ వాళ్ళకి యూజ్ అవుతుంది అంటే ఇట్స్ ఫర్ డ్రై స్కిన్, నార్మల్ స్కిన్, కాంబినేషన్ స్కిన్ అండ్ లైట్ గా యాక్ని ప్రోయిన్ స్కిన్ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. కానీ యాక్టివ్ యాక్ని మీద హెవీగా మీకు చీక్ ఏరియా మీద హెవీగా యాక్టివ్ యాక్ని ఉంటే మాత్రం కొంచెం అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఇట్ జస్ట్ వర్క్స్ ఆన్ పిగ్మెంటేషన్ అండ్ డార్క్ ప్యాచెస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద పనిచేస్తుంది. అండ్ పింపుల్ మార్క్స్ కానీ స్పాట్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటి మీద చాలా క్విక్ గా రిజల్ట్స్ అనేది చూపెడుతుంది అనమాట ఈ సీరం వచ్చేసి. అండ్ ఆల్సో మనకి అన్ఈవెన్ స్కిన్ ఫేస్ మీద ఎక్కడ ఉన్నా ఇట్ ఆల్సో రిపేర్స్ దాట్.
ఈ సీరం వచ్చేసి ఇట్ రియల్లీ హెల్ప్ మీ ఆన్ మై యాక్నీ మార్క్స్ అండి. సో నా యాక్నీ మార్క్స్ అయితే ఏవైతే ఉన్నాయో ఇట్ జస్ట్ లైట్ అండ్ డౌన్ సో గుడ్లీ. అండ్ ఎలాంటి ఇరిటేషన్ కానీ, ఎలాంటి ఇచ్చింగ్ సెన్సేషన్ కానీ, ఎలాంటి టింగ్లింగ్ సెన్సేషన్ కానీ ఈ ప్రోడక్ట్స్ ఏవి యూజ్ చేసినప్పుడు నాకు అనిపించలేదు, విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్. అండ్ అందుకనే సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. యాక్నీ కాకుండా జస్ట్ యాక్నీ మార్క్స్ ఉంటే మాత్రం దిస్ ప్రోడక్ట్ వర్క్స్ బ్యూటిఫుల్లీ ఆన్ టు యువర్ స్కిన్ అండి. సో దట్ ఈస్ అబౌట్ ద సీరం. అండ్ ఈ సీరం కూడా యూ కెన్ యూజ్ ఎవ్రీ సింగిల్ డే. సో లాస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మాయిశ్చరైజర్ అండి. సో మాయిశ్చరైజర్ వచ్చేసి మినిమలిస్ట్ సెబికామ్ 3% ప్లస్ ఓట్స్ మాయిశ్చరైజర్ అనమాట. సో ఈ మాయిశ్చరైజర్ కాస్ట్ వచ్చేసి 349 రూపీస్ అండి. సో మీకు ఆఫర్లో యూనో 315కి అట్లా దొరకవచ్చు. 200 అయితే ఇప్పటిదాకా దిగలేదు ఇది ఈ మాయిశ్చరైజర్. అమెజాన్ ఆఫర్లో మీకు 315 రూపీస్కి లేకపోతే 320 రూపీస్కి అట్లా ఆఫర్లో ఈ మాయిశ్చరైజర్ అనేది అవైలబుల్గా ఉంటుంది అనమాట. అండ్ మాయిశ్చరైజర్ క్వాంటిటీ వచ్చేసి 50 ml ఆఫ్ ప్రోడక్ట్ అండి. సో ఇప్పుడైతే మనం సెబికామ్ గురించి తెలుసుకుందాం. వాట్ ఈస్ మీన్ బై సెబికామ్, వాట్ ఇట్ డస్ టు అవర్ స్కిన్, హౌ డస్ సెబికామ్ హెల్ప్స్ టు అవర్ స్కిన్ అని చెప్పేసి. సెబికామ్ వచ్చేసి మనకి యూవీ రేసెస్ ఏవైతే మన స్కిన్ మీద పడి రెడ్నెస్ అనేది ఫామ్ అవుతుందో ఇట్ జస్ట్ రిపేర్స్ దాట్ అనమాట. సో అండ్ ఆల్సో స్మూత్నెస్ ఇరిటేషన్స్ మన సో సన్ రేస్ వస్తూ మనకి ఏవైతే ఫేస్ మీద ఇరిటేషన్స్ ఉంటాయి కదా, కొంతమందికి ఇచ్చింగ్స్ ఉంటాయి, కొంతమందికి ఇరిటేషన్ ఉంటుంది. సో ఆ ఇరిటేషన్ అనేది కామ్ డౌన్ చేసేస్తుంది అనమాట సెబికామ్ అనేది. సో దాట్ ఈస్ అబౌట్ సెబికామ్. అండ్ ఓట్స్ అనేది మన స్కిన్ కి ఏ విధంగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓట్స్ అనేది మనకి యాక్నీని ట్రీట్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుందండి. అండ్ ఆల్సో డ్రై స్కిన్ ని ట్రీట్ చేయడానికి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఎక్సెస్ డెడ్ స్కిన్ సెల్స్ మన ఫేస్ మీద ఏవైతే ఉన్నాయో వాటిని రిమూవ్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. ఆల్సో రిమూవ్స్ డర్ట్ అండ్ ఆయిల్ త్రూ అవర్ పోర్స్ అనమాట. సో మన పోర్స్లో స్ట్రక్ అయి ఉన్న ఆయిల్ని కానీ డర్ట్ని కానీ ఓట్స్ అనేది క్లీన్ చేసేస్తుంది అనమాట. సో దాట్ ఈస్ అబౌట్ ద ఓట్స్. సో ఈ మాయిశ్చరైజర్ మనకి మన స్కిన్కి ఎలా హెల్ప్ఫుల్ అవుతుంది అంటే, మనకి హెవీగా డ్రైనెస్ ఉంటే ఇట్ హెల్ప్స్ విత్ డ్రైనెస్. అండ్ ఆల్సో రెడ్నెస్ ఏదైతే ఉందో రెడ్నెస్ త్రూ కూడా మనకి ఈ మాయిశ్చరైజర్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ లాస్ట్ థింగ్, మన ఫేస్లో డల్నెస్ ఏదైతే ఉందో ఇట్ జస్ట్ హెల్ప్స్ విత్ దాట్ అనమాట. అండ్ మీరు ఏ మినిమలిస్ట్ ప్రోడక్ట్ యూజ్ చేసినా ఒకవేళ మీరు డేలో కనుక బయటికి వెళ్తే మాత్రం సన్ ప్రొటెక్షన్ లేని మాత్రం వెళ్ళకండి. యూ మస్ట్ హ్యావ్ యువర్ సన్ ప్రొటెక్షన్ ఇఫ్ యూఆర్ యూజింగ్ దీస్ మినిమలిస్ట్ ప్రోడక్ట్స్. సో మాయిశ్చరైజర్ అయితే నాకు పెద్దగా అంత నచ్చలేదు, ఎందుకంటే దాని ఫార్ములా కావచ్చు, మేబీ ఓట్స్ ఇంగ్రీడియంట్ ఉండడం వల్ల కన్సిస్టెన్సీ మాయిశ్చరైజర్ కన్సిస్టెన్సీ అనేది అలా ఉంది కావచ్చు, నాకైతే తెలియదు. బట్ ఈ మాయిశ్చరైజర్ అయితే నాకు కొంచెం నచ్చింది. కాకపోతే ఇట్స్ వెరీ గుడ్. ఒక్కసారి స్కిన్లో సెటిల్ అయిన తర్వాత యూ ఫీల్ వెరీ గుడ్ అబౌట్ యువర్ స్కిన్. కాకపోతే స్కిన్లోకి బ్లెండ్ చేయడానికి నాకు చాలా టైం పట్టుద్ది. అండ్ ఒక 2-3 minutes నేను వెయిట్ చేయాలి ఇదేంటి మాయిశ్చరైజర్ని నా స్కిన్లోకి డిజాల్వ్ చేయడానికి. సో కొంచెం టఫ్ అనిపించింది. కాకపోతే ఇట్స్ ఎ వెరీ డీసెంట్ మాయిశ్చరైజర్ అని చెప్పొచ్చు. సో దాట్ ఈస్ అబౌట్ ద మాయిశ్చరైజర్. సో అదనమాట మినిమలిస్ట్ ప్రోడక్ట్ రివ్యూ. సో ఇప్పుడు మనము ఈ ప్రోడక్ట్స్ ఎలా యూస్ చేశానని చెప్పేసి ఐ జస్ట్ షో యూ. హిమాలయ ప్యూరిఫైయింగ్ నీమ్ ఫేస్ వాష్ తోటి నేను ఆల్రెడీ నా ఫేస్ వాష్ చేసేసుకున్నాను అనమాట. సో దిస్ ఈస్ హౌ మై స్కిన్ లుక్స్ వితౌట్ ఎనీ స్కిన్ కేర్. సో రీసెంట్గా నాకు 3 పింపుల్స్ అయినాయి అనమాట. సో దోస్ ఆర్ ద మార్క్స్. అండ్ యాజ్ యూ కెన్ సీ చాలా డార్క్గా చాలా పర్ఫెక్ట్గా కనబడుతున్నాయి మిగతా స్పాట్స్ కంటే. అండ్ ఫేస్ వాష్ అయిన వెంటనే ఐ జస్ట్ టేకెన్ మినిమలిస్ట్ టోనర్ తీసుకొని మంచిగా 4 to 5 drops ఆఫ్ టోనర్ హ్యాండ్స్ మీద తీసుకొని ఐఎమ్ జస్ట్ రబ్బింగ్ బిట్వీన్ మై పామ్స్ అండ్ ఫేస్ మీద స్లోగా ట్యాప్ చేస్తున్నానండి. అండ్ డూ నాట్ ఫర్గెట్ యువర్ నెక్ ఏరియా. నెక్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఫేస్తో పాటే. అండ్ ఈ మినిమలిస్ట్ టోనర్ యూజ్ చేసేటప్పుడు మీకు హౌ టు యూజ్ అనే దాంట్లో మీకు మెన్షన్ చేసి ఉంటుంది అనమాట, షేక్ వెల్ బిఫోర్ యూజ్ అని చెప్పేసి. సో టోనర్ కంపల్సరీగా షేక్ చేసిన తర్వాతనే అప్లై చేయండి. సో యాజ్ యూ కెన్ సీ టోనర్ అప్లై చేసిన తర్వాత ఆ హింట్ ఆఫ్ గ్లో అనేది స్కిన్ మీద ఎలా కనిపిస్తుందో. సో టోనర్ అప్లై చేసిన వెంటనే నెక్స్ట్ ఐఎమ్ టేకింగ్ సీరం ఫ్రమ్ మినిమలిస్ట్. అండ్ సీరం మంచిగా ఇది కూడా సేమ్ 3 to 4 drops సీరం తీసుకుంటున్నాను. సో పామ్స్ మధ్యలో ఈ సీరం రబ్ చేసినప్పుడు కొంచెం
ఫోమింగ్ అయితే వస్తుందండి. మేబీ డ్యూ టు టోనర్ కావచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మన హ్యాండ్స్లో టోనర్ ఉంది. మేబీ డ్యూ టు టోనర్ అలా వస్తుందేమో నాకు తెలియదు. బట్ ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం అండి. ఫేస్ మీద అయితే మీకు అట్లా ఏమీ కనిపించదు. సో మంచిగా ఫేస్ మొత్తం నేను అప్లై చేస్తున్నాను అనమాట సీరమ్ని. అండ్ అండర్ ఐస్ దగ్గర కూడా అవాయిడ్ చేయమని ఉంది. కాకపోతే నేను అండర్ ఐస్ కింద కూడా ఈ సీరం అనేది అప్లై చేస్తున్నాను. సో యాజ్ యూ కెన్ సీ సీరం అప్లై చేసిన తర్వాత హౌ మై స్కిన్ లుక్స్ అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ సీరం అయిపోయిన వెంటనే ఐఎమ్ జస్ట్ టేకింగ్ మినిమలిస్ట్ మాయిశ్చరైజర్. సో ఈ మాయిశ్చరైజర్ వచ్చేసి తక్కువ అంటే చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ ప్రోడక్ట్ తీసుకొని, ఎందుకంటే ఇది కొంచెం ప్రోడక్టే చాలా ఎక్కువగా బిల్డప్ అయిపోతుందండి. సో అందుకని యాజ్ యూ ఆర్ సీయింగ్ నేను నా పామ్స్ మధ్యలో రబ్ చేస్తుంటే ఇట్ జస్ట్ బికేమ్ ఏ వెరీ థిక్ పేస్ట్ లాగా అయిపోతుంది అనమాట. సో మీకు ఫేస్ మీద అప్లై చేసినప్పుడు ఒక థిక్ ఫేస్ ప్యాక్ అప్లై చేస్తే ఎలా ఉంటుందో ఫీలింగ్, సో మీకు నార్మల్గా అప్లై చేస్తే అలా అనిపిస్తుంది అనమాట మాయిశ్చరైజర్. సో యాజ్ యూ ఆర్ సీయింగ్ ఇట్స్ ఎ వెరీ టైం టేకింగ్ మాయిశ్చరైజర్ అని నేను చెప్పవచ్చు. ఎందుకంటే చాలా స్లో, మేబీ ద థిక్నెస్ ఆఫ్ ద మాయిశ్చరైజరో లేకపోతే ఆ మాయిశ్చరైజర్లో ఓట్స్ ఉండడం వల్లనో ఏంటో నాకైతే తెలియదు. బట్ ఇట్ ఈస్ అ వెరీ థిక్ కన్సిస్టెన్సీ. కానీ ద గుడ్ థింగ్ అబౌట్ దిస్ మాయిశ్చరైజర్ ఈస్ వన్స్ ఇట్ సెటిల్స్ ఇన్ టు యువర్ స్కిన్, అసలు మీకు ఆయిలీనెస్ కానీ గ్రీజీనెస్ కానీ అలా ఏమీ అనిపించదు. యువర్ స్కిన్ ఫీల్స్ నథింగ్ అండి. సో చాలా వెయిట్లెస్గా అసలు ఏమీ అప్లై అయినట్టు ఫీలింగ్ అనిపిస్తుంది ఒకసారి ప్రోడక్ట్ కరెక్ట్గా మీ స్కిన్లో సెటిల్ అయితే మాత్రం. సో ఇది మాయిశ్చరైజర్ బెండబుల్ ప్రాబ్లం ఒక్కటే ఉంది. అదర్ దెన్ దాట్ ఈ మాయిశ్చరైజర్లో ప్రాబ్లం ఏమీ లేదనమాట. సో దట్ ఈజ్ అబౌట్ ద మాయిశ్చరైజర్. అండ్ మిగిలిపోయిన ఎక్స్ట్రా నా పామ్స్కి ఏదైతే ఉందో అది నేను నా ఎల్బోస్కి కూడా అప్లై చేసేసాను అనమాట. సో లాస్ట్లో ఇక్కడ నేను ప్లంప్ లిప్ బామ్ అనమాట. సో దిస్ ఈజ్ ఎ వెరీ గుడ్ లిప్ బామ్ ఫర్ చాప్డ్ అండ్ డ్రై లిప్స్ వాళ్ళకి ఈ లిప్ బామ్ చాలా బాగా యూస్ అవుద్దండి. సో దట్ ఈజ్ అబౌట్ మై ఎవ్రీడే స్కిన్ కేర్ రొటీన్ అనమాట. సో యాజ్ యూ కెన్ సీ ద ఫైనల్ రిజల్ట్స్ ఆఫ్ దీస్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్. సో మీరు నా ఫేస్ మీద చూసినట్టయితే ఆ కొత్త యాక్నీ మార్క్స్ ఏవైతే ఉన్నాయో అవి తప్పితే మిగతా అన్నీ ఆల్మోస్ట్ చాలా లైట్ అయిపోయినాయి అనమాట. సో చూసేసారు కదా హౌ ఐ యూస్ దీస్ 3 ప్రోడక్ట్స్. సో రోజు నేను ఈ 3 ప్రోడక్ట్స్ ఇలాగే యూస్ చేస్తానండి. సో ఈ 3 ప్రోడక్ట్స్ నుంచి నా మోస్ట్ ఫేవరెట్ ప్రోడక్ట్ అంటే సీరం అండి. దిస్ జస్ట్ వర్క్డ్ సో బ్యూటిఫుల్లీ. నాకు రిజల్ట్స్ అనేది సిన్స్ యూస్ చేస్తున్న 5th డే నుంచి నాకు రిజల్ట్ అనేది చాలా బాగా అనిపించింది, విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్. ఒకవేళ నేను రీపర్చేస్ చేస్తే పక్కా సీరం టోనర్ కూడా రీపర్చేస్ చేస్తాను. అండ్ టోనర్లో వేరేది ఒకటి కొత్తది కూడా లాంచ్ అయింది. సో ఇదా అని చెప్పేసి ఐ జస్ట్ డిసైడ్. కాకపోతే ఇదైతే నాకు ఇంకా 2 months వరకు, లైక్ 1.5 month వరకు అయితే ఈజీగా నడిచిపోద్ది అనమాట. సీరం అయితే నెక్స్ట్ నాకు తెలిసి 1 month వస్తుంది కావచ్చు. సీరం కూడా డెఫినెట్గా నేను రీపర్చేస్ చేస్తాను. అండ్ మాయిశ్చరైజర్ అయితే నేను మళ్ళీ రీపర్చేస్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే ఐ వాంట్ టు ట్రై సమ్ డిఫరెంట్ వేరే బ్రాండ్స్ నుంచి కూడా ఐ జస్ట్ వాంట్ టు ట్రై సమ్ అదర్ మాయిశ్చరైజర్. సో యా, దట్ ఈస్ అబౌట్ ద మినిమలిస్ట్ ఫుల్ ఆన్ రివ్యూ వీడియో. అండ్ ఐ హోప్ మీ అందరికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా మంది ఈ ప్రోడక్ట్స్ ఎలాంటి స్కిన్ టైప్ వాళ్ళకి యూజ్ చేస్తే బాగుంటుంది, లేకపోతే నా స్కిన్కి పడదా అని చెప్పేసి మీకు కొంచెం డౌట్స్ ఉంటాయి. కాకపోతే ఈ మినిమలిస్ట్ ప్రోడక్ట్స్ ఏంటంటే ఇట్ ఈస్ గుడ్ ఫర్ ఎవ్రీ స్కిన్ టైప్ అండి. జస్ట్ మీరు ఏంటి అంటే నా స్కిన్ టైప్ ఏది అండ్ నా స్కిన్ ప్రాబ్లం ఏంటి అనేది మీరు తెలుసుకుంటే సరిపోద్ది. నా స్కిన్ ప్రాబ్లం వచ్చేసి నాకు యాక్నీ మార్క్స్ ప్రాబ్లం అనమాట. సో అదొక్కటే నా స్కిన్కి ఉన్న ప్రాబ్లం. సో దానికి ఐ జస్ట్ యూజ్ దిస్ అండ్ ఇట్ వర్క్డ్ బ్యూటిఫుల్లీ. సో అలాగే మీ స్కిన్ ప్రాబ్లం ఏంటో కూడా ఫస్ట్ మీరు తెలుసుకోండి. అది మీకు పిగ్మెంటేషన్ ప్రాబ్లమా, లేకపోతే యాక్నీ ప్రాబ్లమా, లేకపోతే ఇంకా ఏదైనా అనేది తెలుసుకున్న తర్వాత దెన్ యూ choose the product according to your skin problem. So that is the only thing I want to tell. ఒకవేళ మీరు మినిమలిస్ట్ ప్రోడక్ట్స్ బై చేస్తే కనుక ఫస్ట్ మీ స్కిన్ ప్రాబ్లం ఏంటి, మీ స్కిన్కి ఎలాంటి బెనిఫిట్స్ కావాలని చూసుకున్న తర్వాత మీరు ప్రోడక్ట్ అనేది అకార్డింగ్ టు దాట్ చూజ్ ఏ ఇంగ్రీడియంట్ ప్రోడక్ట్ అనమాట. సో దాట్ ఈస్ అబౌట్ దాట్. సో సక్సెస్ఫుల్గా నేను ఫుల్ ఆన్ రివ్యూ అయితే కంప్లీట్ చేశాను. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్ మీన్స్ ఎ లాట్ టు మీ. I will see you all in my next video. Until then, stay home, stay safe guys. Love you all. Bye. Is a spirit of trouble.